అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త సొల్లు పురాణాన్ని బిగిన్ చేశాడు. అంటే ఆయనకి ఎప్పుడు కొత్త సొల్లు అనేది కొత్త సొల్లు చెప్పడం ఆయనకు అలవాటు. ఎందుకు ఆ సొల్లు అంటున్నానంటే, అసలు ఎవడన్నా మనిషి అన్నాడు ఇట్లా మాట్లాడతాడా అని ఆశ్చర్యపోయేటటువంటి సొల్లు కబుర్లు చెప్తా ఉంటాడు. ఇప్పుడు అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చెప్పేవాడు? సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే, హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టింది నేనే, హైదరాబాద్కి రింగ్ రోడ్ వేసింది నేనే. నువ్వు వేసావు రింగ్ రోడ్? రాజశేఖర్ గారు వేసారా? సత్యనారాయణ గారిని మైక్రోసాఫ్ట్ సీఈఓని చేసింది నేనే. నీకు ఇంగ్లీషే రాదు, నువ్వు ఎవరితో మాట్లాడి మైక్రోసాఫ్ట్ సీఈఓని చేసావు? నువ్వే సీఈఓని చేసావంట. ఈ సంక్రాంతులకు ఊరెళ్ళే సాంప్రదాయాన్ని మా భువనేశ్వర్ గారే స్టార్ట్ చేశారు. లేకపోతే వీళ్ళకి సంక్రాంతికి ఊరు వెళ్ళటం తెలియదు. అందరు పిచ్చోళ్ళు. మీరు వచ్చి కొత్త సాంప్రదాయానికి తెరలేపారు ఊర్లకు పంపించేది. అట్లానే బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు నేనే ఇప్పించా. ఏదైతే ఇంగ్లీషు ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరికీ ఇంగ్లీష్ నేర్పి అమెరికాకి నేనే పంపించా. నీ బట్లర్ ఇంగ్లీష్ నేర్చుకుంటే వాడన్నా అమెరికాకి కాదు, కనీసం అనకాపల్లిలో ఉన్నటువంటి ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీకి కూడా పోరు. సో నువ్వంట నేర్పించేసి అందరం పంపించేసావంటే ఇట్లాంటి సొల్లు కబుర్లు మొత్తం రోజు ఏ సొల్లు కబుర్లు చెప్తాడు. చెప్పడం అయిపోయినాక నిన్న దావోస్ వెళ్ళి 4 రోజుల పర్యటనకి. దావోస్లో ఈయన మాట్లాడిన మాటలేంటి? 1997లోనే నేను దావోస్ వచ్చాను. ఈ దావోస్ సమావేశానికి వచ్చిన వాళ్ళు అత్యంత సీనియర్ని నేనే. సీనియరు నువ్వే. భూమి పుట్టినప్పుడు పుట్టావు. రేపొద్దున ఏప్రిల్ 20 4/20 వస్తే 4/20/2025 వస్తే నీ వయసు 75 ఏళ్ళు. 75 ఏళ్ళు నీ వయసు. భూమి పుట్టినప్పుడు పుట్టావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమన్నా తీసుకొని వచ్చావా అంటే 0 నీ ఒప్పందాలు. ఈరోజు దావోస్కి వెళ్ళి 0 ఒక్క కంపెనీతో అమ్మవేలు కుదరరు. మళ్ళీ నువ్వు సీనియర్. అక్కడ దావోస్ వెళ్ళి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోతే నేనే నేర్పించా. ఇండియాలో దావోస్ను సిఐని నేనే ప్రమోట్ చేశా. మనిషివేనా చంద్రబాబు నాయుడు? ఈ వయసులో అవసరమా? ఈ వయసులో తిట్టించుకోవడం అవసరమా? ఏంది? ఇక్కడ వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోతే దావోస్ వాళ్ళకి ఇంగ్లీష్ నువ్వే నేర్పించావా? నీ ఇంగ్లీషు, నీ బట్లర్ ఇంగ్లీష్ వాళ్ళకి నువ్వు నేర్పించావు. గతంలో దావోస్ అంటే ధనికులనే ముద్ర ఉండేది. అక్కడికి వెళ్తే ఓట్లు పోతాయన్న భయంతో రాజకీయ నాయకులు వెళ్ళేవారు కాదు. సీఎంగా నేను వెళ్ళినప్పటి నుంచే మిగిలిన వాళ్ళు రావడం మొదలుపెట్టారు. సొల్లు. 1997లో దావోస్ వెళ్ళి హైదరాబాద్ అనగానే ఏది పాకిస్తాన్లోని హైదరాబాదా అని అడిగేవారు. అడిగి బుద్ధి జ్ఞానం లేదు. నిజంగా అడుగుంటే దానికి చెప్పినందుకు నీకు బుద్ధి జ్ఞానం లేదు. హైదరాబాద్ అంటే పాకిస్తాన్ అని అడిగారా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాదు, అది పాకిస్తాన్లో ఉందని అడిగారంట. ఏం మనిషి చంద్రబాబు నాయుడు? 25 హై స్కూల్ కూడా లేని రంగారెడ్డి జిల్లాలో 200 ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేశాను. ఏది నువ్వు కట్టావు? 200 ఇంజనీరింగ్ కాలేజీలో ప్రైవేట్ వాళ్ళు కట్టుకున్నారు ఇంజనీరింగ్ కాలేజీలో. నువ్వు కాదు ఇది తెచ్చింది. లేదా ఈయనే కట్టాడు 200 ఇంజనీరింగ్ కాలేజీలో. దాని తర్వాత ఐటీ అంటే ఏంటో మన వాళ్ళకి అర్థం కాని సమయంలో ప్రపంచమంతా తిరిగి కంపెనీలను తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఎవరికి కల్పించావు? అసలు ఐటీ అంటే తెలియనప్పుడు నువ్వు తీసుకొచ్చావంట ఐటీని. నువ్వు ఏం మనిషివయ్యా చంద్రబాబు నాయుడు? 95లో ఐటీని ప్రమోట్ చేస్తే ఇప్పుడు 2027లో ఏఐని ప్రమోట్ చేస్తున్నా. అసలు ఏ ఏంటో తెలుసా? చెప్పు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏందో కరెక్ట్గా చెప్పు. ఒక సెమినార్ పెట్టి చెప్పు. నువ్వు ప్రమోట్ చేస్తున్నావా? హైదరాబాద్ని తెలంగాణ వాళ్ళదిగా చూడకూడదు, అది తెలుగు వారందరిగా పరిగణించాలి. ఆ విధంగానే హైదరాబాద్ని ప్రమోట్ చేశా. నీ వల్ల కదా రాష్ట్రం విడిపోయింది. హైదరాబాద్ని వదులుకుంది నీ వల్ల కదా కారణం. మళ్ళీ ఏడాదికి సగటున 15% వృద్ధి రేటు నమోదు చేయడం ద్వారా రాష్ట్ర తలసరి ఆదాయం 2.58 లక్షల నుంచి 2047 నాటికి 55 లక్షలు పెంచుతాను. ఎంత మన వయసు ఇప్పుడు? 75. 2047కి ఎంత? అసలు తలసరి ఆదాయం ఎట్ట పెరుగుద్ది తెలుసా? నువ్వు వచ్చినాక మొత్తం జీఎస్టీ వసూలు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ ఆదాయం మొత్తం అన్నీ తగ్గుతా వస్తా ఉంటే తలసరి ఆదాయం పెంచుతాడంట. ఒక్కటన్నా నేను ఇప్పుడు అన్నీ చెబితే మీకు కథలుగా కనిపిస్తాయి. కానీ 30 ఏళ్ళలో జరిగిన నేను చేసిన అభివృద్ధి దీనికి నిదర్శనం. నువ్వు చెప్పే కథలుగాక ఎవడన్నా నిజం అనుకుంటే అంత అమాయకుడు, వాళ్ళంత అమాయకుడు ఇంకోటి ఉండడం. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మహారాష్ట్రను హబ్గా చేస్తానంటే ఇక్కడ నేను ఉన్నాను, అది నీ వల్ల ఏ పని కాదు, ప్రతి ఇంటికి ఒక ఏఐని తీసుకొస్తా అని అన్నా. నువ్వు మారవు నీ జీవితంలో. మనిషి అనేవాడైతే కనీసం మారుతాడు. నువ్వు మనిషివి కాదు కాబట్టి ఏంది కబుర్లు? ఈ సొల్లు పురాణం మాకెందుకు? నీ సొల్లు పురాణం నీ మనవడికి, నీ కొడుక్కి, ఇంట్లో వాళ్ళకి కూర్చోబెట్టి చెప్పుకో. లేదా నీ పార్టీలో ఆ ఎర్రి గొర్రెలు ఉంటే వాళ్ళకి చెప్పుకో. మాకెందుకు ఇది?
మాకు ఏం తెచ్చావు, ఎప్పుడు ఇస్తావు, సంక్షేమ పథకాలు ఎప్పుడు ఇస్తావు, అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు చేస్తావు, వీటికి సంబంధించి అడిగితే దావోస్ వెళ్ళి ఎందుకు ఒక్క ఒకటో ఎంఓయూ కుదరలేదంటే వాళ్ళకి ఇంగ్లీష్ నేనే నేర్పొచ్చా, అక్కడ స్నానం చేయకుండా తిరిగి వచ్చా, ఈ సొల్లు కబుర్లు ఎవడు అడిగాడు? ఇప్పటికైనా మనిషిలాగా ప్రవర్తించి చంద్రబాబు నాయుడు. ఈ సొల్లు పురాణాలు దయచేసి ఆపు. నీకు వయసు కూడా అయిపోవచ్చు, నీకు ఆపి చిరాకు తెప్పించు మాకు రోజు ప్రజలకి.